మనం లక్షద్వీప్ పర్యటనలో మోదీ ఆ వీడియో బయట పెట్టడము వెంటనే ఒక్కసారిగా మాల్దీవ్స్ ఒక రకంగా చెప్పాలంటే మాల్దీవ్స్ ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి, వాళ్ళ ఎకానమీకే ఇబ్బంది కలిగే పరిస్థితి మనం చూసాము. దాని గురించి మీరు విస్తృతంగా మీరు ఇంతకు ముందే చెప్పారు, నేషనలిస్ట్ హబ్లో అనేక వీడియోల్లో మీరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మొహమ్మద్ మొయిజు ఎవరైతే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఉన్నారో తను చైనా పర్యటనలకు వెళ్ళడము, అండ్ ఈ లక్షద్వీప్లో మోదీ చేసినటువంటి వీడియో తర్వాత పరిణామాలు మనం ఒక 3-4 రోజుల తర్వాత ఇప్పుడు మనం అనలైజ్ చేసుకోవాలంటే రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే ఏం చెప్తారు? మొయిజు తప్పకుండా చైనా యొక్క తొత్తు అని మనకు తెలుసు. మనకు ఇన్ఫాక్ట్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ లో ఆయన కూడా టీ షర్ట్లు వేసుకొని క్యాంపెయిన్ చేసినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి చైనా ఫండింగ్ తోటి చైనా యొక్క అజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి, అటువంటి అతన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఆయన బెయిజింగ్కి వెళ్ళడం, 5 రోజులు ఉన్నాడు ఆయన. మొదటి 2-3 రోజులు ఆయన కలవలేదు షీ జిన్పింగ్. ఎవరో చిన్న ఫూజియాన్ ఇటువంటి చిన్న ప్రావిన్సెస్ లో ఉన్నటువంటి ఆఫీసర్లు కల్పించారు. ఫైనల్ గా షీ జిన్పింగ్ ఆయన కలవడం జరిగింది. సో ఆయన కోరడం ఏంటంటే మా దేశంలో ఎక్కువ టూరిస్టులను పంపించండి అని కోరడం జరిగింది. ఎందుకంటే భారత టూరిస్టులు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉందని అర్థమైంది ఆయనకు. రెండవది, మా దేశంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టండి అని కోరారు. ఆల్రెడీ రమారమి 20% వాళ్ళ దేశం అప్పులు చైనా నుంచి వచ్చినటువంటి అప్పులే వాళ్ళవి. ఇంకా అప్పులు వస్తే కనుక శ్రీలంక లాగా ఆ దేశం కూడా కంప్లీట్ గా బ్యాంక్రప్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఆయన కోరడం జరిగింది. చైనాకి అది కలిసి వస్తుంది కాబట్టి చైనా తప్పకుండా మేము మీకు సాయం చేస్తాము అని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడము, భారతదేశానికి కితాబ్ ఇచ్చారు. మాకు మాల్దీవ్స్కి ఉన్నటువంటి సంబంధాలని మీరు అనవసరంగా దాన్ని ఏదో అపార్థాలు చేసుకోకండి, మీరు దాన్ని శాంతియుతంగా మీరు స్వీకరించండి అని చెప్పి మనకు వాళ్ళు లెక్చర్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా జరిగినాయి. వాళ్ళ దేశంలోనే అపోజిషన్ పార్టీ ఎస్పెషల్లీ ప్లస్ కొంతమంది టూరిస్ట్ ఆపరేటర్లు వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. మనము ఐ థింక్ easytrip.com అన్నటువంటి ఒక పోర్టల్ అయితే కంప్లీట్ గా మనకు మాల్దీవ్స్ బుకింగ్స్ వాళ్ళు నిలిపివేశారు. వాళ్ళు కంప్లీట్ గా ఆపేయడం తోటి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయకండి, మా దేశానికి రాండి అంటూ వాళ్ళ టూరిస్ట్ ఆపరేటర్ కోరుకుంటున్నారు. చైనా నుంచి టూరిస్టులు రాగలరా? భారతదేశ టూరిస్టులను రీప్లేస్ చేసి వాళ్ళకి రాగలరా అంటే రాలేరనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చైనా లిటరల్ గా బ్యాంక్రప్ట్ అయిపోయింది. వాళ్ళ ఎకానమీ జీడిపి ఎంత చూపించినా అంతకు మించిన అప్పులు ఉన్నాయి వాళ్ళకి. ఆ అప్పులను వాళ్ళు తీర్చుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు లేరు వాళ్ళు. అందుకనే షీ జిన్పింగ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు, మన జో బైడెన్ కలవడానికి అమెరికా ఆయన వెళ్ళినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే $800 బిలియన్ మాకు ఇవ్వండి అని కోరడం జరిగింది. వాళ్ళది ఆల్మోస్ట్ సమ్ $1.5 ట్రిలియన్ ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్, చైనా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అమెరికాలో ఉన్నాయి. సో దాంట్లో నుంచి మాకు $800 బిలియన్ మాకు ఇవ్వండి అని. ఎందుకంటే క్యాష్ ఫ్లో లేదు ఆ దేశంలో, చాలా గణనీయంగా దెబ్బతినింది చైనా. కాబట్టి పైసలు ఇవ్వమని కోరారు. జో బైడెన్ ససేమిరా అన్నారు. ఎందుకు? రేపటి రోజు యాపిల్ లాంటివి పెద్ద పెద్ద కంపెనీస్ చైనా నుంచి బయటికి రావాలంటే, సపోజ్ రేపటి రోజు చైనా కనుక వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటే కనుక చైనా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అమెరికాలో ఏమున్నాయో దానిని వీళ్ళకి ఇచ్చి దాన్ని సెటిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా దాన్ని రిఫ్యూజ్ చేసి, దాంతో ఈరోజు చైనాలో చాలా గణనీయమైనటువంటి ఒక విధమైనటువంటి క్యాష్ ఫ్లో ప్రాబ్లం ఉన్నది. వాళ్ళ దగ్గర ధనం లేదు, క్యాష్ లేదు ఎవరి దగ్గర. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళి యాత్రలు చేసి మాల్దీవ్స్కి వెళ్ళేటువంటి పరిస్థితే లేదు. నిజంగా హాంకాంగ్కి వెళ్ళట్లేదు ఎవరు, పక్కన ఉన్నటువంటి సింగపూరు, మకావు ఇక్కడికే వెళ్ళట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాల్దీవ్స్ ఎక్కడ వస్తారు? కాబట్టి క్రమేపీ మాల్దీవ్స్కి తెలిసి వస్తుంది వాళ్ళ నిజమైన మిత్రుడు ఎవరో, వాళ్లకు శ్రేయోభిలాషో, ఎవరు వాళ్లకు శత్రువో వాళ్ళకి తెలిసి వస్తుంది. అంతవరకు బహుశా లేట్ అయిపోవచ్చు వాళ్లకు. కానీ భారతదేశం మాత్రం ఈసారి అటువంటి పరిస్థితి వస్తే కనుక శ్రీలంకను మనం బెయిల్అవుట్ చేసినట్టు మరి మాల్దీవ్స్ని బెయిల్అవుట్ చేస్తామా లేదన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనకి ఈ తలనొప్పి ప్రతిసారి ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుంది. అందుకనే మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళడంలో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అఫ్ కోర్స్ అక్కడ టూరిజం తీసుకురావాలని చెప్పి మోదీ గారు వెళ్ళిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డే టాటాస్ అనౌన్స్ చేశారు, అక్కడ 2 మేజర్ ప్రాజెక్ట్స్ కట్టబోతున్నారు, మేజర్ టూరిస్ట్ రిసార్ట్స్ కట్టబోతున్నారు అనౌన్స్ చేశారు. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది అక్కడ రాబోతున్నారు.
సో టూరిజం ఎలాగో పెరుగుతుంది అక్కడ. మాల్డీవ్స్కి ప్రత్యామ్నాయంగా రాబోయే 5-6 సంవత్సరాల్లో లక్షద్వీప్ తయారవుతుంది. రెండవది ఏంటంటే మన ఫోర్సెస్ కూడా, మన నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అక్కడ మనం లిజనింగ్ పోస్ట్ పెట్టుకుని, అక్కడ మనం జామర్స్ పెట్టుకుని, చైనా ఒకవేళ మాల్డీవ్స్కి వస్తే కనుక దాన్ని కౌంటర్ చేసేటువంటి కెపాసిటీ కూడా మనం అక్కడ బిల్డ్ చేయబోతున్నాం. కాబట్టి 2 విధాలా కూడా భారతదేశం మాల్డీవ్స్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. మనం చేసినా, మనం ఎంత ప్రయత్నాలు చేసినా కానీ కూడా రేపో మాపో అది అక్కడ వచ్చి తీరుతుంది. కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అన్న దృష్ట్యా మనం మన ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఇది వాళ్ళు మోదీ గారు ఎవరిని ఏమనలేదు. ఆయన ఉత్తర లక్షద్వీప్కి వెళ్ళి చాలా అద్భుతమైన ప్రదేశం, ఇక్కడ రండి అని కోరడం జరిగింది అంతే. గతంలో నాగాలాండ్ కూడా వెళ్ళారు ఆయన. నాగాలాండ్లో కూడా హార్న్బిల్ టోపీ పెట్టుకొని ఆయన అక్కడ ప్రమోట్ చేశారు నార్త్ ఈస్ట్ని. ప్రతి రాష్ట్రం ప్రమోట్ చేయవలసిన బాధ్యత ప్రధానిగా ఆయనకు ఉంది కాబట్టి లక్షద్వీప్ను ప్రమోట్ చేశారు. అంతకు మించి ఏమీ లేదు దాంట్లో. అయినా కానీ మాల్డీవ్స్ ఏదో వాళ్ళకు వ్యతిరేకంగా చేసినట్టు వాళ్ళు బాధపడి వాళ్ళలో 3 మంత్రులు మోదీ గారిని చాలా పరుషంగా, చాలా బూతులు తిట్టి వాళ్ళు మాట్లాడుతుంటే మొత్తం సోషల్ మీడియా అంతా స్పందించి వాళ్ళని బాయ్కాట్ చేయమనడము, రమారమే 40% బుకింగ్స్ క్యాన్సిల్ అవ్వడము, ఇమ్మీడియట్గా వాళ్ళకి అర్థమై వాళ్ళ 3 సస్పెండ్ చేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది మా ప్రభుత్వం యొక్క పాలసీ కాదు, అది ఇది అంటూ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ డ్యామేజ్ చాలా తీవ్రంగా జరిగింది. ప్రజల్లో ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి లేదు. నిజంగా మాల్డీవ్స్ని ప్రమోట్ చేసింది ఎవరంటే మన బాలీవుడ్, మన ఉర్దూ వుడ్ అందాము, మన బాంబే వుడ్ అందాము. వాళ్ళు అక్కడ పోయి బికినీలతో ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ హాలిడేస్ చూపించుకోవడము, ఈ ఫోటోల వల్ల అక్కడ భయంకరంగా టూరిస్ట్ ట్రాఫిక్ వెళ్ళేది. ఇప్పుడు కనుక వాళ్ళు ఎవరైనా వెళ్ళి అక్కడ కనుక ఇటువంటి ఫొటోస్ రిలీజ్ చేస్తే వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళని దేశద్రోహులుగా వర్ణించేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళలేదు. కాబట్టి మనం మొత్తం నెరేటివ్ దేశానికి వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా దేశమంతా ఐక్యమయ్యేటువంటి పరిస్థితి చూస్తున్నాం. దేశంలో ఒక విధమైనటువంటి జాతీయ భావము, మనకు నేషనలిజం అందాము, జాతి యొక్క గౌరవం అన్నది ప్రజల్లో గణనీయంగా పెరిగింది. ఇది చిన్న దేశమైన మాల్డీవ్స్ లో ఎవరో 2-3 ట్వీట్ చేస్తేనే స్పందించామంటే అర్థం చేసుకోవచ్చు దేశంలో మన దేశం పట్ల ఎంతటి గర్వము పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇది తప్పకుండా మోదీ వల్లనే సాధ్యమైంది, మనమందరం ఒప్పుకొని తీరవలసిందే. ఒక మాటలో చెప్పాలంటే మోదీ హై తో ముమ్కిన్ హై. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.